హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇది సండే బ్లాగ్. సమ్మర్ హాలిడేస్లో సండే రోజు చికెన్ బిర్యానీ చేసింది మా మమ్మీ. టేస్ట్ అయితే చాలా బాగుండింది. పిల్లలు నేను కూర్చున్నాం అనమాట తినడానికి. నేను అప్పటికి ఇంకా ఈ వీడియో తీసేప్పటికి తింటున్నాను అనమాట చికెను. సో బాగానే ఉంది అని చూస్తే నాకు బీభత్సమైన బొజ్జు వచ్చేసింది. కాకపోతే వెయిట్ అప్పటికేం పెరగలేదు, కానీ తర్వాత పెరిగినట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం పెరిగానప్ప. డైట్ గీట్ అట్లాంటిది స్టార్ట్ చేయకపోయినా కానీ మెయింటెనెన్స్ అయితే చేయాలి ఎవరైనా కానీ. సో అలా నడుస్తుంది బ్లాగ్ అయితే. సో మా చెల్లి ఈ ఫోన్లో ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి తీస్తుంది అనమాట. అండ్ మా పిల్లలు బొమ్మలే లోకం అనమాట సమ్మర్ అంతా కూడా. సో సమ్మర్ వ్లాగ్స్ ఇంకా 2-3 ఉన్నాయి అబ్బా. అవి అయిపోయిన ప్రోటీన్ వ్లాగ్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో చూస్తే ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటి ఇలా అయిపోయా, ఇలా తయారైపోయా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా మీకు కూడా అంతేనా? కానీ కిడ్స్ ఉన్న మామ్స్ అన్నీ మెయింటైన్ చేసి అన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు అందరూ అన్నీ మెయింటెనెన్స్ చేయగలుగుతున్నారు, బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే గ్రేట్ థింగ్ అనమాట. సో నేను కూడా అంతే. హెల్త్ విషయంలో కొంచెం నెగ్లెక్ట్ అయినా ఇక నుంచి యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నా. మటన్ కర్రీ చేసింది అనమాట మమ్మీ. లేత మటను ఆ రోజు చాలా బాగా నచ్చింది. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండ్ సూపర్ టేస్ట్ ఆల్సో. చాలా బాగుండింది అనమాట. ఇంకా అమ్మ అందరికీ పెడుతుంటే నేను వేడి రైస్ని అలా ఆస్వాదిస్తున్నాను అనమాట మీకు చూపిస్తూ. ఒక్కొక్క పీస్ చూసారా ఎంత బాగుండిందో. పీస్ అలా అంటే ఇలా స్మాష్ అయిపోయింది అనమాట. చాలా బాగుండింది. సో మీకు అలా చూపిస్తున్నాను. సో ఇంక ఇప్పుడు ఎలాగో రైనీ సీజన్ కాబట్టి బిర్యానీలు అవి ఇంకా తగ్గిపోయినాయి అనమాట. ఎందుకంటే ఓవర్ హీట్ అప్పుడు తిన్నదంతా ఇప్పుడు బయట వేసేస్తుంది కాబట్టి జలుబులు దీనికి కొంచెం ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్కి డ్రింక్స్ అవి ఇవి తీసుకోవాలన్నమాట. సో అలా బ్లాగ్ అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అనమాట. నేను ఏంటంటే సమ్మర్లో ఇంకా ఎండింగ్ టైంలో ఎక్కువ వ్లాగ్స్ షూట్ చేయలేదబ్బా. చిన్న క్లిప్స్ షూట్ చేస్తూ ఉన్నాను. సో ఆ రోజు అయితే మమ్మీ చట్నీ చేసింది అనమాట. తర్వాత రోజు దోశలోకి బాగుంటుంది అని ఇంకా రోట్లో దంచుదామని చేస్తుంది అనమాట. ఎంత బాగుండిందో. ఎంతైనా రోటి పచ్చడి మిక్సీలో కంటే కూడా రోట్లో చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంకా మా మమ్మీ ఎలా చేస్తుంటే మా అబ్బాయి వీడియో తీశాడు, నేనేమో ఇంట్లో పనిలో ఉన్నానమాట. ఇది ఎప్పటిదో నేను చిన్నపిల్లప్పటి నుంచి ఉన్న రోలు చాలా బాగా స్మాష్ అవుతుంది ఇందులో. సో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో మారినప్పుడల్లా దీన్ని తీసుకెళ్తూనే ఉంటాం వదలం అనమాట. అలా కొన్ని పాత వస్తువులు, కొన్ని మెమరీస్ అలా గుర్తుండిపోతే మనతో పాటు ఉంచేసుకోవాలన్నమాట. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట, అంతే కదా. సో ఇది మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా చట్నీలో వేయడానికి చింతపండు మా మమ్మీ పెట్టింది. ఇంకా మా వాడైతే తీసినట్టే ఉంటున్నాడు. నాకంటే మా పిల్లలు ఫోన్ పట్టుకొని ఎక్కువ వీడియోలు తీయడానికి మొదలు పెట్టేస్తున్నారనమాట. సో అలా వ్లాగ్స్ అయితే సమ్మర్లో ఎండింగ్ వచ్చేప్పటికి మాకు బీభత్సమైన టెంపరేచర్ ఉండటంలో 15 days నేను కంటిన్యూగా తీశాను. తర్వాత మీరందరూ చూసారు, చాలా తక్కువ అయిపోయిందనమాట. ఇంకా టెంపరేచర్ వల్ల వ్లాగ్స్ షూట్ చేయలేదు. ఇంకా సరిపోయింది, రెస్ట్ తీసుకోవడమే. అందరికీ అలాగే అనిపించింది. సో ఇంకా తర్వాత సమ్మర్ హాలిడేస్ ఎండింగ్ అయిపోయిన టైంలో మా వాడు టూర్ అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి మా చెల్లె తీసుకెళ్ళింది అనమాట వాడిని. ఒక 1 week ఉంచుకుందామని 1 week ఉంచుకొని, అసలు వాడు 1 week కూడా మాకు 1 monthలా అనిపించింది అనమాట. మా చెల్లి దగ్గర చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాడు నా దగ్గర కంటే మా పెద్దోడు. సో ఏ ఇల్లు దిక్కు లేకపోతే పుట్టిల్లే దిక్కు అన్నట్టు అయిపోయింది. సో అలా అవుతుంది అనమాట. అంటే ఎక్కడికి ఇంకా టూర్కి మేము వెళ్ళాలనుకోలేదు ఆ సమ్మర్కి. ఇంక అప్పుడే వర్షాలు పడడంతో మా వాడు అలవాటు అనమాట, చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే మా చెల్లి తీసుకొని వెళ్తూ ఉందన్నమాట. సో ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇంకా నేను ఇలా వీడియో తీస్తుంటే మా వాడు నవ్వుతున్నాడు అనమాట. వదిలేసి వెళ్ళిపోతున్నా, ఫీలింగ్ లేదా అంటే ఏం లేదని చెప్పాడు. ఎందుకంటే నాకంటే మా చెల్లి ఎక్కువ క్రష్ కాబట్టి, వాడికి లవ్ కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ముందు అసలు నేను బయటకు వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టుగా. సో అందుకే ఇంకా వీడియో తీశాను. ఇంక బాయ్ చెప్తున్నారు. ఇంక చెప్తుంటే ఇంకా ఇక్కడ తెలుసు కదా సతీష్ అన్నయ్యని, లాస్ట్ వీడియోలో చూశారు మీరు. చాలా చక్కగా మాట్లాడతాడు అనమాట సతీష్ అన్నయ్య. అండ్ మంచి ఫ్రెండ్స్ కూడా మాకు.
అలాగే మా వాడు బాగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఇంకా 2-3 వ్లాగ్స్ ఉన్నాయి, డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. మా వాడికి అయితే బాయ్ బాయ్ చెప్పేశాను. ఆ రోజు వర్షం పడింది, ఇంక అప్పటి నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. వర్షం అయినా ఆగకుండా మా వాడైతే వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, ప్రజెంట్ స్కూల్కి కూడా వెళ్తున్నాడు. ఇది అప్పటి వ్లాగ్ కాబట్టి షూట్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఏం తీయలేదు అప్పటికి. ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి వెళ్ళారనమాట. సో అమ్మ కొడుకు ఫోటో అనమాట ఇది. చాలా క్యూట్గా ఉండింది, ఇద్దరు మ్యాచింగ్ చాలా బాగా వచ్చింది ఫోటో, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది టుడే వీడియో. ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ వస్తే మ్యాక్సిమం షార్ట్స్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.